బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్లకు మరో యువకుడు బలైపోయాడు. పురుగుల మందు తాగి 25 ఏళ్ల యువకుడు బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. పురుగుల మందు తాగి 25 ఏళ్ల యువకుడు బలవన్ మరణానికి పాల్పడ్డ ఘటన ఒక్కసారిగా వరంగల్లో సంచలనంగా మారింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండ ఔతాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పబ్జీ ద్వారా పరిచయమైన విజయవాడకు చెందిన యువకుడి మాటలు నమ్మి బెట్టింగ్లో లక్షల్లో డబ్బులు పెట్టాడు 25 ఏళ్ల అనూక్. దాదాపు 5 లక్షల రూపాయల వరకు అవతల వ్యక్తికి పంపించాడు అనూక్. 2 ఏళ్లుగా ఆన్లైన్ గేమ్స్కు అలవాటైన అనూక్కి సంబంధించి ఈ ఘటనలో పెట్రోల్ బంక్లో పనిచేస్తూ ఉన్నాడు. ఆ వస్తున్న జీతంతో పాటు అధిక వడ్డీలకు అప్పు తీసుకొని ఆన్లైన్ గేమ్స్లో పెట్టడం జరిగింది. ఆన్లైన్ గేమ్స్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 8 లక్షల రూపాయల వరకు పోగొట్టుకున్నాడు అనూక్. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో ఏం చేస్తే బాగుంటుందో అర్థం కాక పురుగుల మందు తాగి బలవన్ మరణానికి పాల్పడ్డాడు అనూక్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు, విజువల్స్ మీరు చూస్తున్నారు. అనూక్కి సంబంధించి ఒక పెట్రోల్ బంక్లో పనిచేస్తూ రూపాయి కూడగొట్టుకున్న ఆ రూపాయి కాస్త పెట్టుబడి పెట్టడమే కాకుండా బయట నుంచి అధిక వడ్డీలకు తీసుకొచ్చి మరి దాంట్లో పెట్టుబడి పెట్టాడు. దాంతో మోసపోయానని తెలిసి ఆ డబ్బులు రాబట్టలేక, ఆ డబ్బులు అప్పులు కట్టలేక బలవన్ మరణానికి పాల్పడ్డాడు అనూక్. ఆ విజువల్ చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఆ కుటుంబం రియాక్ట్ అయింది. ఆ కుటుంబం ఏముంటుందో చూద్దాం. ఆన్లైన్ బెట్టింగ్లో మోసపోయి పాపం బాబు నిన్న పొద్దున గడ్డి మందు తాగి చనిపోవడం జరిగింది. ఆ బాబుకి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ప్రభుత్వం తరఫున నా సహాయ సహకారాలు నేను ఆర్థిక సహాయం చేసి వాళ్ళ కుటుంబానికి బాసటగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఇంకా పోలీసు డిపార్ట్మెంట్ వారిని ముఖ్య గమనిక కోరనైనది ఏంటిదంటే ప్రతి గ్రామంలో కానీ ప్రతి కాలేజీలో కానీ ఈ యొక్క విద్యార్థులకు ఈ యొక్క మన ప్రతి స్కూల్ విద్యార్థులకు, కాలేజీ విద్యార్థులకు ప్రతి గ్రామాన కూడా ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ మీద అవగాహన సదస్సులు పెట్టి వాళ్ళకు అవగాహన చేయాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ విధానాన్ని ప్రభుత్వం వాటిపైన చర్య తీసుకొని మొత్తానికే రద్దు చేయాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఆన్లైన్ బెట్టింగ్ మహిమలో పడి చాలామంది వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా మనం గవర్నమెంటు వాటిని రద్దు చేసే దిశగా అడుగు వేయాలని. ఈ యొక్క బండతపురం గ్రామంలో అనూక్ అనే అబ్బాయి, మరపట్ల అనూకు, తండ్రి పేరు సోమయ్య. అయితే ఇంతకుముందు గత 2 సంవత్సరాల నుండి పెట్రోల్ పంపులో పనిచేసుకుంటూ ఆయన జీవనం సాగిస్తున్నాడు. మ్యారేజ్ కాలేదు. వాళ్ళు కుటుంబానికి 2 అన్నదమ్ములు. అయితే పెద్ద ఆయనే అక్కడ పాస్టర్గా చేసుకుంటూ కరోనా సమయంలో ఆయన చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చిన్న అబ్బాయి పెట్రోల్ పంప్లో పనిచేసుకుంటూ ఈ ఆన్లైన్ బెట్టింగ్లో అలవాటై దాంట్లో దాదాపు 7-8 లక్షలు లాస్ అయి అప్పులు చేసి ఆ అప్పులు ఎట్ట తీర్పాలనే ఆలోచనతో ఆ సతమతమై తల్లిదండ్రులు చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా ఆయన ఆలోచనతో ఆ బెట్టింగ్లో అప్పుల పాలై ఎవరికి చెప్పకుండా నిన్నటి ఉదయాన గడ్డి మందు తాగి దానికి నిన్న సాయంత్రం వరకు చనిపోవడం జరిగింది. ఆ విషయంలో ప్రభుత్వం దీని మీద తక్షణ చర్య తీసుకోవాలి. ఈ ఆన్లైన్ బెట్టింగ్లు ప్రభుత్వం దాని మీద చర్య తీసుకొని ఆన్లైన్ మొత్తం క్యాన్సిల్ చేసే విధంగా చేపట్టాలని మేము ఈ వీడియో ముఖంగా మేము కోరుతున్నాం. రైట్, అది ఆ కుటుంబం ఆవేదన. మరి ముఖ్యంగా ఎప్పటి నుంచో ఎంతమందో చెప్తున్న మాట, ఆన్లైన్ బెట్టింగ్లకు వెళ్ళొద్దు. ఒకవేళ అటువైపు వెళ్ళే ఆలోచన ఉంటే కనుక, ఒక అవగాహన ఉంటే కాస్త సేఫ్లో అయిన బతికి బట్ట కట్టచ్చు, ఆ ఊబిలో చిక్కుకోకుండా. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కానీ అంతకన్నా ముందు విజ్ఞప్తి చేయదలుచుకుంటుంది ఆర్టీవీ. ఒకసారి ఆన్లైన్ బెట్టింగ్ల విషయంలో ఆలోచించండి. కొన్ని రాష్ట్రాల్లో వాటికి పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా ఆలోచించి అడుగులు వేయడం మంచిది.
మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ప్రస్తుతం విజయవాడకు సంబంధించిన వ్యక్తిని నమ్మి ఆయన మోసపోయినట్టుగా తెలుస్తుంది అనూక్. ఆ వ్యక్తిని పట్టుకోవడం జరిగిందా పోలీసులు? ఇంకా విచారణ ఎంతవరకు వచ్చింది? ప్రస్తుతానికైతే ఇక్కడ అనూక్ చనిపోయిన తర్వాత, అంటే చనిపోక ముందు కూడా వీళ్ళ బంధువులందరూ కలిసి విజయవాడకు వెళ్లి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని ఎంత వారించినప్పటికీ కూడా నా డబ్బులు నాకు ఇవ్వమని చెప్పి తనను బెదిరించినప్పటికీ కూడా అతను నాకు కొంత సమయం కావాలని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించారు. తర్వాత కాంటాక్ట్ నెంబర్ మార్చాడు. మళ్ళీ అతను వేరే నెంబర్లు మారుస్తూ వెళ్లడంతో ఇతను డబ్బులు రావని చెప్పి విసిగి వేశారన్నటువంటి అనూక్ ఇంట్లో చెప్పలేక, అలాగే తను తెచ్చినటువంటి డబ్బులకి అప్పులు ఇంట్రెస్ట్ కట్టలేక తను చివరికి ప్రాణాలు కోల్పోయి విగత జీవిగా మారిండు. తల్లిదండ్రులకు పుత్ర శోకాన్ని మిగిల్చినటువంటి పరిస్థితి. ఇది ఒక్క అనూక్ విషయమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక్క వర్ధన్నపేట మండలంలోనే, వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోనే నెల రోజుల వ్యవధిలోనే 2 సంఘటనలు ఇట్లాంటివి జరిగింది. ఇక్కడ అదే ఒకటి కడారిగూడెనికి సంబంధించినటువంటి బత్తిని అశోక్ అనేటువంటి ఒక పిల్లగాడు కూడా, తను కూడా బత్తిని గణేష్, తను కూడా ఆన్లైన్ బెట్టింగ్లకు సంబంధించి కూడా మోసపోయి హైదరాబాద్ లో తను చదువుకుంటున్నాడు. హైదరాబాద్ లో తన రూమ్ లోనే సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. నెల రోజుల వ్యవధిలోనే మళ్ళీ ఇక్కడ అనూక్ అనేటువంటి అబ్బాయి కూడా చనిపోవడం కూడా తీవ్ర కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. అంటే విద్యార్థులు, ఒక మంచి నవ యువకులు, వీళ్ళ జీవితం గమనం ఎటువైపు వెళ్తుందన్నటువంటి ఒక భయాందోళన ఇప్పుడు ప్రస్తుతం తల్లిదండ్రుల మీద కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే విజయవాడకు చెందిన వ్యక్తితో అనూకి ఎన్ని రోజుల నుంచి పరిచయం ఉంది? ఎన్ని రోజుల నుంచి అతనికి, అంటే అతను చెప్పిన అంశానికి సంబంధించి పెట్టుబడులు పెట్టడం జరిగింది అనూక్? అయితే ప్రస్తుతానికైతే ఇతను ఆన్లైన్ బెట్టింగ్లకు విజయవాడకు సంబంధించినటువంటి వ్యక్తికి పరిచయం కాకముందే తను బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. అయితే మొదట 5,000, 10,000, అలాగే 15,000 ఇలా ఒక 50,000 వరకు ఎట్ ఏ టైం పెట్టేటువంటి స్థితికి చేరుకున్నాడు. ఒకసారి వస్తున్నాయి, ఒకసారి పోతున్నాయి. అంటే లక్కీగా మనకు వచ్చేటువంటి అంటే ఫ్రీ, అంటే ఈజీ మనీ కోసం ఇలా ఆలోచన విధానంగా ఉంది. ఎందుకంటే పెట్రోల్ బంక్ లో పనిచేస్తే మనకు డబ్బులు వస్తాయా రావా, నెల జీతం ఇంతే కావచ్చు, ఒకవేళ ఆన్లైన్ లో బెట్టింగ్లు కనుక గెలిస్తే లక్షలు వచ్చి సెటిల్ అయిపోవచ్చు అన్నటువంటి ఒక ఆలోచనలకు వీళ్ళు వచ్చినట్టుగా తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా కూడా ఈ అనూక్ అలాగే ఈ అలవాటు ఉన్నటువంటి నేపథ్యంలో 1 సంవత్సరం క్రితం నుండే తనకు పరిచయం అయినట్టుగా తెలుస్తుంది. 2 సంవత్సరాల క్రితం నుండి ఆన్లైన్ బెట్టింగ్ లో తనున్నాడు. ఆ సంవత్సరం క్రితం పరిచయం అయినటువంటి విజయవాడ వ్యక్తి మాత్రం తను ఆ డబ్బులు తీసుకొని ఆన్లైన్ బెట్టింగ్ లో తను ఇన్వెస్ట్మెంట్ చేశానని చెప్పాడు. కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ తను నమ్మబలుగుతున్నాడు తప్ప డబ్బులు రావడం లేదన్నటువంటి విషయాన్ని పూర్తిగా గ్రహించిన తర్వాత తను ఇంట్రెస్ట్ తీసుకొచ్చాడు. అంటే పెట్రోల్ బంక్ లో పని చేసుకుంటూ తనకు తెలిసినటువంటి వాళ్ళకు కూడా ఆన్లైన్ బెట్టింగ్ లో నేను పాల్గొంటున్నాను, నాకు డబ్బులు వస్తున్నాయని కూడా వాళ్ళకు కూడా చెప్పి తను మిగిలిన వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకొని ఆ రెస్పాన్సిబిలిటీ నాది, ఇచ్చేటువంటి డబ్బులకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తానన్నటువంటి కూడా వీళ్ళ బంధువులతోటి అలాగే తెలిసినటువంటి వాళ్ళతోటి నమ్మబలికి ఒక 5 లక్షల వరకు అప్పులు చేశాడు. అంతకు ముందు మరో 3 లక్షలు కూడా ఇట్లానే బెట్టింగ్ లో కోల్పోయినటువంటి పరిస్థితి. మొత్తంగా 8 లక్షల రూపాయలు ఇతను బెట్టింగ్ లో కోల్పోవడము, అలాగే తను ఎవరైతే విజయవాడకు సంబంధించినటువంటి పరిచయమైనటువంటి వ్యక్తి తను ఇక ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు రావని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తను విధిలేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు చెప్పకుండా సూసైడ్ చేసుకోవడం కూడా నిన్న రాత్రి కూడా ఈ సంఘటన జరిగింది. అయితే దానికి సంబంధించి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లి ఇంగ్లీష్ పదాన్ని అవాయిడ్ చేద్దాం, బలవన్ మరణం అనే పదాన్ని ఉపయోగిద్దాం. ఎందుకంటే యూట్యూబ్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఆ పదానికి సంబంధించి. ఓకే, అయితే దీనికి సంబంధించి కూడా తను అక్కడికి వెళ్ళిపోయాడు. హాస్పిటల్లో తను చికిత్స పొందుతూ చనిపోయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఒక్కసారి ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళకు వేరే దిక్కు లేకుండా పోయింది. ఎందుకంటే పెద్ద కొడుకు గత కొద్ది సంవత్సరాల క్రితమే కరోనా సమయంలో తను కరోనాగా వచ్చి పాస్టర్ గా పనిచేస్తున్నాడు, తను చనిపోయాడు. ఇప్పుడున్నటువంటి ఒక్క కొడుకు తాము ఉద్ధరిస్తాడనుకున్నటువంటి టైంలో ఇతను కూడా ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి ఒక కెరీర్ సరిగా నిర్వహణ లేకపోవడము, పెట్రోల్ బంక్ లో పని చేసుకుంటూ ఇతను కూడా తను పెట్రోల్ బంక్ లో పని చేసుకుంటూ ఆన్లైన్ లో డబ్బులు రాలేకపోవడంతో సూసైడ్ చేసుకోవడానికి కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాత కుటుంబ సభ్యులకు కూడా ఒక దిక్కుమొక్కు లేని పరిస్థితి, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. ఒక వరంగల్ జిల్లాలోనే అంటే నెల రోజుల వ్యవధిలోనే 2 సూసైడ్ చేసుకోవడాన్ని ఇక్కడ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. అసలు ఈ ఆన్లైన్ అనేది ఒక ట్రాష్ అనేది కూడా చాలా వరకు మన ఆర్టీవీలో కూడా దాదాపు కొన్ని ఉగాండాకు వచ్చినటువంటి వాళ్ళు, కొంతమంది బయట దేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇక్కడి నుండి వెళ్ళి ఆన్లైన్లకు మోసాలకు అలవాటు పడి అక్కడ ఏదో ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పి వెళ్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొని వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్ కూడా గతంలో చెప్పారు, ఇది ఆన్లైన్ గేమింగ్ అనేది పూర్తి ట్రాష్, ఇదంతా డబ్బులు మనం ఇన్వెస్ట్ చేయడమే తప్ప మనకు వచ్చేది లేదు అన్నది కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఇది తెలియక చాలా మంది బీద మధ్య తరగతి వాళ్ళు వీళ్ళు మాత్రమే ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి ఈజీ మనీ కోసం కొంత తొందరగా డబ్బులు వస్తాయన్నటువంటి ఒక ఆలోచన చేస్తూ మాత్రం వీళ్ళు ఒక ప్రయత్నం అయితే
చేయడం జరుగుతుంది. కాకపోతే ఒక స్ట్రాటజికల్ గేమ్ కాబట్టి ఆన్లైన్ గేమ్ లో బెట్టింగ్ పెట్టినటువంటి వాళ్ళకు ముందు 5,000 పెడితే 10,000 ఇవ్వడము, 10,000 పెడితే 20,000 ఇవ్వడము, ఇట్లా ఒక హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసేంత వరకు కూడా వీళ్ళను కొంత కన్విన్స్ చేస్తున్నారు, నమ్మబలికేటువంటి విధంగా ఈ ఆన్లైన్ మోసాలు నడుస్తున్నాయి. కానీ ఒకేసారి 5 లక్షల వరకు వెళ్ళిన తర్వాత వీళ్ళని ఇట్లాంటి వాళ్ళని ఏంటంటే అక్కడికే స్టాప్ చేసి వీళ్ళను ఆ డబ్బులను అట్లనే కట్ చేసి ఇది మోసపోయినట్టుగా ఆ డబ్బులు రాకుండా చేసేసి వీళ్ళను ఈ మధ్యతరగతి వాళ్ళు మళ్ళీ కోలుకోలేని దెబ్బ తీస్తున్నటువంటి పరిస్థితి ఆన్లైన్ లో జరుగుతున్నాయి. ఇవి ఒక వర్ధనపేటకు సంబంధించి ఉన్నట్టయితే వరంగల్ జిల్లాలో కూడా చాలా జరుగుతున్నాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఆన్లైన్ గేమ్ లో పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళకు కూడా తెలుస్తున్నాయి. కానీ చాలా మంది చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు ఆన్లైన్ లో మోసాలు పోయిన వాళ్ళు. కానీ దీనికి సంబంధించి కూడా ప్రభుత్వాలు మాత్రం దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సింది, ఆన్లైన్ గేమ్లను నిషేధించాలి అని చెప్పి అంటున్నారు. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు కూడా పలు సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళకు తీరని దుఃఖం మిగిల్చింది, వాళ్ళకి దిక్కెవరు అన్నటువంటి ఒక ఆందోళన సాటి గ్రామస్తుల్లో కూడా నెలకొంటుంది. అయితే ఇట్లాంటి పరిస్థితులకు యువత పెడపోకలో పోకుండా ఆన్లైన్ మోజులో పడి తమ విలువైన జీవితాన్ని నష్టపోకుండా ఉండడం కోసం వీళ్ళు పలు సూచనలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ ప్రత్యేక చొరవ తీసుకొని ఆన్లైన్ కి సంబంధించినటువంటి బెట్టింగ్లు కానీ ఆన్లైన్ మోసాలను అరికట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపైనే ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి సచిన్. రైట్ వెంకటరత్నం, మొత్తంగా అయితే మాత్రం ఆన్లైన్ బెట్టింగ్లకు మరో యువకుడు బలైపోయాడు. పురుగుల మందు తాకి 25 ఏళ్ల యువకుడు బలవన్ మరణానికి పాల్పడ్డాడు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం బండ అవతాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పబ్జీ ద్వారా పరిచయమైన విజయవాడకు చెందిన యువకుడి మాటలు నమ్మి బెట్టింగ్లో లక్షల్లో డబ్బులు పెట్టి మోసపోయాడు. 25 ఏళ్ల అనూక్ దాదాపు 5 లక్షల రూపాయల వరకు అవతల వ్యక్తికి పంపించాడు. అనూక్ 2 ఏళ్లుగా ఆన్లైన్ గేమ్స్కు అలవాటైన అనూక్ పెట్రోల్ బంక్లో పనిచేస్తూ వచ్చిన జీతంతో పాటు అధిక వడ్డీలకు అప్పు తీసుకుని వచ్చి మరి ఆన్లైన్ గేమ్స్లో పెట్టాడు అనూక్. దాదాపు 8 లక్షల రూపాయల వరకు పోగొట్టుకున్నాడు అనూక్. పురుగుల మందు తాగి బలవన్ మరణానికి పాల్పడ్డాడు అనూక్.